నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. ఇది గత ఎన్నికల్లో వైసీపీ స్లోగన్. జగన్ సింగిల్గానే గెలుస్తారని, మిగతా పార్టీలు గెలవలేకే పొత్తులు పెట్టుకున్నాయని చెప్పి మరి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాము. మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మరి సింహం ఇంకా సింగిల్గా రాబోతుందా? ఇప్పటికే ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారని వార్తలు వస్తున్న వేళ నిన్న మొన్నటి వరకు మనం చూసాం కార్పొరేటర్లు, మేయర్లు కూడా వైసీపీని వీడుతున్న పరిస్థితి. మరి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్కి జగన్ ఒక్కడే సింగిల్గా పోటీ చేస్తున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సింహం సింగిల్గా వస్తుంది అని వాళ్ళు ఎలా ప్రచారం చేసుకున్నారో చివరికి అదే జరిగినట్టు కనిపిస్తోంది. మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి అసలు ప్రతిపక్ష పార్టీల అప్పుడు వాళ్ళు ప్రచారం చేసినట్టు తీసి పక్కన పెడితే సొంత పార్టీలోనే ఆయన వెనుక ఉండాల్సిన వాళ్ళందరూ కూడా ఎంపీలు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వకపోతే వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళు పక్క చూపులు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఆ పార్టీని నడిపిస్తారంటారా? ఆయన ఒక్కడే రేపు పోటీ చేయబోతున్నారంటారా? మరి గత ఎన్నికల్లో మనం చూసాం వైనాట్ 175 అని చెప్పి ఫుల్ మెజారిటీ నుంచి అధపాతానికి పడిపోయిన పరిస్థితి. సో ఏం చెప్తారు? సింహం సింగిల్గా వస్తుంది అని పదే అనేవారు. సింహం సింగిల్గానే వస్తుందండి, కానీ సింగిల్గా వచ్చి ప్రతి ఓడి సింహం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నిజంగానే అతను సింగిల్గా వదిలేసిపోతాం గ్యారంటీగా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, వరుసగా 60 రోజులు మీకు అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే వాళ్ళు ఆ సభ్యత్వం రద్దు అయిపోద్ది. నాలో ఒక కళ కదా, అందరూ కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ 11 మందిలోనూ 3-4 తప్ప మిగతా మంది కొత్త వాళ్ళే కదా. వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంటుంది, అధ్యక్ష అనాలని ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది కదా. వాళ్ళు నీకు ఉదయవాణి దండం టాటా చెప్పేస్తారు ఇతనికి. అలాగే సింగిల్గా మిగిలిపోతాడు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒంటరి అవుతాడండి. అటువంటి ఇంట్రావర్ట్ అతను, అంతర్ముఖుడు అంటారు. అంటే తన లోపల ఉన్నదే అంతరంగా బయటకు తెలియనివాడు ఎవరికైనా. తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు, తన ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో ఉంటాడు. ఎప్పుడు కూడా చేతులు పిసుక్కుంటా, లేకపోతే అటు ఇటు దిక్కులు చూసుకుంటా, ఎక్కడ అసందర్భంగా నవ్వుతా, ఆ సమయం సందర్భం లేకుండా ఇప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అతనికి. ఇప్పుడు శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఒక విషాదం జరిగినప్పుడు ఎలా ఉండాలి, బిహేవ్ చేయాలి, ఇలాంటివి అతనికి అంత పాటించినట్టు లేదు. ఇలాంటివన్నీ అతన్ని కొంచెం మనుషులకు దూరం చేస్తుంది. అతను ఇదివరకు పాదయాత్ర చేసినప్పుడు ఒక మీటింగ్ పెట్టేవాడు. మరి అప్పుడు ఏ స్క్రిప్ట్ ట్రైనింగ్ అయ్యి వచ్చి కూడా ఏం చేయలేదు, అప్పుడు బాగా మాట్లాడేవాడు. అప్పుడు లోకల్ ఈ ఐపాక్ టీమ్ ఫుల్ డైరెక్షన్ ఉండేది. వాళ్ళంతా కూడా ముందుగా వెళ్ళిపోయి లోకల్ సమస్యల గురించి అవి చెప్పి అవి మాట్లాడిచ్చేవారు. అవి ఇప్పటికి అక్కడ స్టోనెడ్ హామీలు ఇచ్చేసేవాడు. జనాలకి అందరికీ అట్రాక్షన్, ఒక ఛాన్స్ అంటున్నాడు, ఒకసారి చూద్దాం. ఈ మోజులో ఉండి కొన్ని అవలక్షణాలను గమనించలేకపోయారు. అయితే ఇప్పుడు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత అతని ఇంట్లో ఒక్కడే కూర్చుంటాడు కుర్చీ, మిగతా వాళ్ళందరికీ నిలబడాల్సిందే. ఇప్పుడు ఈ పెద్ద వీళ్ళు బయట పెద్ద లీడర్లు అనుకున్న వాళ్ళందరూ కూడా అతను ముందు నిలబడతారంట అంతా. ఇలాగ అతను ఒక రకమైన సుప్రమసీ చూపించాడు వీళ్ళందరి మీద. ఒక్కసారి అధికారం పోయి వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత, కొన్ని అధికారం పోయినా నాకు బలం డబ్బు ఉంది, నేను హ్యాపీగా తిరగలను, దర్జాగా తిరగలను అంటానికి లేదు అతనికి. అతను నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి హ్యాపీగా ఉండటానికి లేదు. ఎందుకంటే కేసులు, గొడవ, అరాచకం ఇవన్నీ ఎప్పుడు వచ్చి మీద పడతాయో తెలియదు. అలాగే అతను కూడా ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారంటే వాళ్ళ మీద కూడా అలాగే ఉన్నాయి. ఇతను తప్పు చేశాడు, ఇతను చూసి ఇతను గ్యాంగ్ తప్పు చేసింది, వీళ్ళిద్దరితో పాటు అధికారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పు చేశారు. అంటే ఇతను సాంగత్యం ఉన్న ప్రతి వాళ్ళు, ఇతనితో సంబంధం ఉన్న ప్రతి వాళ్ళు తప్పు చేశారు. ఇతను జయించాడు, వాళ్ళు చేశారు, ఇద్దరు కలిపి చేశారు. అంటే ఇతను కొంతమంది జయించాడు, ఆడు జయించాడు కదా అని వాళ్ళతో పాటు వాళ్ళు చేసుకున్నారు, ఇద్దరు కలిపి చేశారు కొన్ని. ఇలాగా ఒక రకంగా పాతాళానికి చేరిపోవాలనుకోండి, కింద దిగాలంటే మెట్లు ఉంటాయి సాధారణంగా, కానీ లిఫ్ట్ వేసుకు దిగిపోయాడు అతను, కింద పాతాళానికి జారిపోయాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరి అవ్వకపోతే ఎలాగోతుంది, వాళ్ళ తల్లి వదిలేసింది, దూరం కలిపింది కదా. ఎలక్షన్ టైంలో గత ఎన్నికల్లో ఏం చేసింది, కూడా తిరిగి మా సమ్మిబాబు ఓటేయండి మీరు, రాజన్న రాజ్యం చూపిస్తాడో అని ఆవిడ బైబిల్ పట్టుకుని తిరిగి చెప్పింది, ఓటేయమని చెప్పింది. ఆవిడ చెల్లి జగనన్న వదిలిన బాణాన్ని అని అతని బదులు ఆవిడ పాదయాత్ర చేసింది. అప్పుడు ఆ గొంతు మనం వెళ్ళైపోయి వాళ్ళు స్టార్టింగ్లో, తర్వాత అందరికీ శ్రావ్యంగా మారిపోయింది, అందరూ వింటున్నారు. కానీ పాదాల మీద నడిచే యాత్ర ఇలాంటివన్నీ ట్రోలింగ్ భయప్రాతంగా వైరల్ అయిపోయి అలవాటు అయిపోయింది అందరికైనా కూడా. ఆవిడ మాట్లాడితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళ మిస్సెస్ కూడా తిరిగింది, భారతీయ గారు కూడా. ఒక ఆడపిల్ల ఉంటే ఎంత ఇస్తాం, 2 ఉంటే ఎంత ఇస్తాం, మీరు అందరూ ఒకసారి చూడండి, ఇలాగా
ఇతను చాలా మంచివాడు, నిజాయితీ అనేవాడు, కూర బాగోపోతే బాగోలేదని చెప్తాడు అని చెప్పేది ఆవిడ. కూర బాగోపోతే బాగోలేదని చెప్పడం నిజాయితీ ఏంటండి? మేము దొబ్బేసిందని, మా డబ్బు అంతా దొంగ డబ్బు అని చెప్పడం నిజాయితీ. నేనేం కష్టపడకుండా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా దొబ్బేసి నేను అంటానే అని చెప్పడం నిజాయితీ. అంతేగాని కూర బాగోలేదనుకో బాగోలేదనే చెప్తారు, అంతే కదా. ఉప్పు ఎక్కువైపోయింది, ఉప్పు ఎక్కువైంది బాబాయ్, ఉప్పు ఎక్కువైపోయింది అంటాం కదా, అది నిజాయితీయా? చిరాకు వచ్చే చెప్తాం నోటికి తగిలిపోయేటప్పుడు. అంటే మీరు చెప్తున్నట్టు అన్లిమిటెడ్ పవర్ ఇచ్చారు ప్రజలు, ఇప్పుడు అదప్ప తల్లనికి దొక్కేశారు. సో ఆయన పవర్లో ఉన్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ దాకనివ్వనని చెప్పారు, కానీ ఆయన పార్టీ నుంచి చాలామంది కూడా జనసేనలోకి వెళ్తున్న పరిస్థితి. మరి ఇప్పుడైనా కూడా రియలైజ్ అవ్వాలి, లేకపోతే అసలు నేను ఏం చేయడం వల్ల ఇలా ఈ మెజార్టీని నాకు ఇచ్చారు ప్రజలు అని చెప్పి పార్టీలో వెళ్ళే వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనిపించట్లేదు. అంటే ఇటు ఫ్యామిలీ వదిలేసి ఇటు ఆయన పార్టీలో వాళ్ళు వదిలేస్తే అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అని కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నారంటారా జగన్? మీకు చింత తెచ్చినా పులుపు చావలేదంటారు. అతను ఈ ఓటమి కారణాన్ని సహేతుకంగా సరైన కారణాలని పోస్ట్ మార్టం లేదు, అతనికి సమీక్ష లేదు. మనం ఎందుకు ఓడిపోయానంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రజల్ని చంద్రబాబు వాళ్ళు మాయ చేశారు, మోసం చేశారు, హామీలు ఇచ్చారు, హామీలతో ఇచ్చి నమ్మించారు, మోసం చేశారు అనుకుంటున్నాడు. లేదా ఏదో మ్యానిపులేషన్ జరిగింది, అలా ఏం జరిగిందో భగవంతుడు తెలియాలంటున్నాడు. అంటే తను చేసిన అరాచకం వల్ల, తన అవకతవక నిర్ణయాల వల్ల, తన తింగరతనం వల్ల ఓడిపోయిన అనుకుంటలేదు. వీళ్ళు ఏదో చేశారు నన్ను అనుకుంటున్నాడు. అలా అనుకున్నంతకాలం అతనికి బాగుపడ్డాం. అతను ఏమనుకోవాలి, నిజమే కదా, మనం రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇక్కడ మీ అందరికీ స్థలాల గజాలు పెంచుతాను, పెన్షన్లు పెంచుతాను, చంద్రబాబు అంటే బాగా కడతాను నేను, కానీ పచ్చి మోసం చేశాను కదా నేను అని అనుకోవాలి. ఒకసారి మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, మన ఇంత పనికిమాల నిర్ణయం మన మైండ్లోకి ఎందుకు వచ్చింది అని ఆలోచించుకోవాలి. పోలవరం 70% కట్టాడు కదా అతను, ఇంకొక కళ్ళు మూసుకుంటే టపాలమని పూర్తి చేసేద్దుడు. మనకైనా డబ్బు కావాలంటే 100 కోట్లు 200 కోట్లు లాగేద్దాం కదా అతని దగ్గర. మనం ఎందుకు ఇలా చేసాంరా, తప్పు చేసాం, మిస్టేక్ చేసాం అనుకోవాలి కదా. రివర్స్ టెండరింగ్, భూమి టెండరింగ్ అంటానే అలాంటివన్నీ సమీక్ష చేసుకోవాలి. మద్యం పాలసీ ఉంది, మద్యం మీద మన డబ్బు కావాలంటే ఇంకో రకంగా దొబ్బేయాలి, కానీ జనాలకు ఆరోగ్యం కిడ్నీలోకి పోయేలా చేయటం ఎందుకు? మన ఇంట్లో ఉండే సాంబార్ రసంలాగా పట్టుకెళ్ళి వాళ్ళు పోసేసాం మనం, ఇదే మిస్టేక్ జరిగింది, అనవసరంగా వాళ్ళ రేట్లు పెంచేసాం మనం, ఇంత డబ్బు దొబ్బేసి నువ్వు ఇంకో రకంగా దొబ్బేయి. వాళ్ళ ఆరోగ్యాలు ఆడుకున్నావు కదా. ఇసుక ఆ పాలసీ తీసుకొచ్చి అసలు ఎంతోమంది పని లేక ఉపాధి లేక నలిగిపోయారండి కరోనా టైం. మళ్ళీ ఈ దెబ్బ తగిలినట్లే కరోనా. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు ఉడికిపోయారు, కొత్త మంట. ఇవన్నీ మానేసి నువ్వు ఏదో బటన్ నొక్కుతున్నావు, బటన్ ఎవరు నొక్కలేదు, నువ్వు బటన్ నొక్కు ఇంకోటి చేతికి ఇచ్చే డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు, గతంలో ఇచ్చారు, నువ్వు ఉన్నప్పుడు ఇచ్చావు. నీ బాబు సొమ్ము ఇవ్వలేదు కదా, నీ ఆస్తి అమ్మేసి ఏం కట్టలేదు కదా. నీ ఆస్తి అమ్మేసిస్తే ఇప్పుడు ఎవరు బాగా ఇచ్చట్రా మనకు అనుకుంటాం. ఎవడొచ్చినా ఇచ్చినప్పుడు నీ స్పెషాలిటీ, పైగా నీకన్నా బాగా ఎత్తుంటే వాళ్ళు అలాంటివి ఆలోచించుకుని అలా కాదు, కరెక్ట్ కాదు మనం చేసిన పని అని ఆలోచించుకోవాలి. అండి ఇవి పార్టీలోంచి వెళ్ళిపోయే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే అసలు చేయడే. ఆయన చేసే అంటే ఎప్పుడైతే ఎలక్షన్లో ఓడిపోయారు అప్పటి నుంచి కూడా ఆయన చేసే పనుల్లో స్పష్టత ఎక్కడా కనిపించట్లేదు. అంటే ప్రజల్లో ఉండాల్సిన మనిషి వెళ్ళి బెంగళూరులో ఉండటం కావచ్చు, నేను జనవరి తర్వాత ప్రజల్లోకి వస్తా, ఫిబ్రవరిలో ప్రజల్లోకి వస్తా అని చెప్పి ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన చేయలేకపోతున్నారు. 1-2 కార్యక్రమాలు ఏమైనా స్టార్ట్ చేసినా కూడా అది ఏ టైంలో స్టార్ట్ చేస్తే ప్రజల్లోకి వెళ్తుంది అన్న క్లారిటీ కూడా లేకుండా, ఈవెన్ ఆయన పార్టీ నాయకులే ఆయన తీసుకునే నిర్ణయాల మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు బయటకు వస్తుంది న్యూస్. సో ఎందుకని స్పష్టత కూడా లోపిస్తుందంట? స్పష్టత అతనికి అధికారంలో ఉన్నప్పుడు కూడా లేదు. అతను ఒకటే లెక్కండి, చంద్రబాబు గారు నాయకత్వాన్ని చంపేస్తే, ఆ నాయకత్వాన్ని బలహీనపరిచేస్తే మనకు తిరిగి ఉండదు అనుకున్నాడు. ఆ వైపు వెళ్ళాడు. టీడీపీలో మెయిన్ నాయకత్వాన్ని మొత్తం లాగెత్తని చూశాడు. వాళ్ళు ఎవరు మారలేదు. ఉన్న 19 మంది, వంశీ ఒకడే, మద్దాలగిరి, ఇలాగ కరణం బలరాం, ఇలాగ 4-3 మారారు. ఒకళ్ళిద్దరు ఎమ్మెల్సీలు పోయారు, కానీ మిగతా వాళ్ళు అలా ఉండిపోయారు కదా కట్టురాటల్లాగానే. వాళ్ళు అక్కడ ఇతను లొంగలేదు. పార్టీ వాళ్ళు ఫైట్ చేశారు. ఆ ఫైటింగ్ స్పిరిట్ ఇతనిలో లేదు. ఇప్పుడు గెలుపోవటములు సమానంగా తీసుకోవాలండి రాజకీయాల్లో. టీడీపీ పార్టీ ఆ విషయంలో అన్వేషించే, కాంగ్రెస్ కూడా అంతే. గెలిచినా ఓడినా ఫైట్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీ అంటే రాజకీయం చేస్తారు. ఇతను రాజకీయ పార్టీని సొంత ఎస్టేట్ లాగా ఈ టైప్లో ఉన్నాడు అతను, ఫ్యాక్షన్ మనస్తత్వంతో. డెఫినెట్గా ఇతనికి క్లారిటీ ఉండదు అతను చేస్తున్న పనుల్లో. ఏదో గాలికి పోదాం, నడుద్దాం, మనం చెప్పింది జరగాలనుకుంటాడు. అతను ప్రతిపక్షంలోకి వచ్చినా చెప్పింది ఎలా జరుగుద్ది? ఇంకా కొంత అతనికి సంబంధించిన
డబ్బులు తిన్న వాళ్ళు వీళ్ళు అతనికి సంబంధించిన అతనితో పాటు తప్పులు చేసిన వాళ్ళు ఈ యంత్రాంగంలో ఉండబట్టి ఆఫీసర్స్ అదిని అతనికి వాళ్ళు కాపాడుకోవడం కోసం ఇతను కాపాడాల్సి వస్తుంది వాళ్ళు అంతే. నిజంగా వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉన్నారనుకోండి వీళ్ళు ఎప్పుడు లోపల పోతుడు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి అధ్యాయం ముగిసినట్టు ఆంధ్రప్రదేశ్లో. దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మనం కూడా ఈ 2 నెలల పోయింది అతని గురించి మాట్లాడుతూ మానేస్తాం మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.